నెల్లూరులో క్వారీ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్ లో విచారణకు హాజరు కావాలని పొదలకూరు పోలీసులు ఆయన ఇంటికి ఇప్పటికే నోటీసులు అంటించారు. దీంతో కాకాణి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మైనింగ్ లీజ్ ముగిసినా అక్రమంగా తెల్లరాయిని తరలించారని కాకాణిపై ఆరోపణలు ఉన్నాయి. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కాకాణి సహా 10 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. సుమిత్ర, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్ కి సంబంధించి అక్కడ 250 కోట్ల రూపాయల అక్రమ క్వారీ దోపిడీ జరిగిందనేసి మైనింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గత నెలలో 10 మంది పైన కేసు నమోదు చేశారు. ఆ 10 మందిలో A4 గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుని చేర్చడం జరిగింది. అయితే ఆయన్ని విచారణ హాజరు కావాలని చెప్పి నిన్న కాకాణి గోవర్ధన్ ఇంటికి పొదలకూరు పోలీసులు రావడం జరిగింది. వచ్చి అక్కడ ఆయన ఇంటికి 2 వైపులా కూడా నోటీసులు అంటించడం జరిగింది. అయితే ఈ రోజు 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో తెలపడం జరిగింది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి వస్తారా రారా అనేది ఒక సస్పెన్స్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడైతే ఈ కేసులు నమోదు చేశారో అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి వారం క్రితం A4 గా చేర్చడం జరిగింది. అయితే చేర్చిన తర్వాత ఆ వారం నుంచి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన అనుచరులంతా కూడా చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే ఏం జరగలేదు. కాకపోతే నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ఈ రోజు వస్తారా అనేది ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఆయన సోషల్ మీడియాలో ఉగాది పండుగను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నట్లుగా ఆ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి కూడా ఆయన అప్లై చేయడం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ లో సంబంధించి పోలీసులు సిడి ఫైల్ ను సబ్మిట్ చేయలేదన్న ఉద్దేశంతో ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి దాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే రేపు మంగళవారం కాబట్టి మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన అనుచరులు కూడా ఈ రోజు రాకపోవచ్చని సమాచారం వస్తున్నట్లుగా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ దేవకుమార్ ఫర్ ద అప్డేట్స్.